నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య. శరణాగతి భవంతు. రెండు చేతులు పైకెత్తి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. పోయిన వారం మనం ఈ సమయానికి ఏం చర్చించాం? ఇక్కడ గోవర్ధన చర్చించాం. ఓకే. సాయంకాలం ఏం చర్చించాము? మధ్యాహ్నం గోవర్ధన లీల చర్చించాం. ఆ గోవర్ధన లీల నుంచి మనం ఒక మూడు ముఖ్యమైన అంశాలు చెప్పుకున్నాం. ఇవి సారాంశం. మన జీవితంలో, మన దైనందిన జీవితంలో అప్లై చేయాలి, ఆచరించాలి అనేసి.
వాటిలో ఏదైనా మీకు గుర్తున్నది? ఇవి మనం 3 సూత్రాలు గోవర్ధన నుంచి నేర్చుకోవాల్సినవి, మన జీవితంలో ఆచరించవలసినవి అని చెప్పుకున్నాం. ఏదైనా గుర్తుందా? చేయొద్దండి, నేను అడుగుతాను. గుర్తున్న వాళ్ళు చేయొద్దండి. పోయిన వారం క్లాసులో ఉన్నవాళ్ళు. మా వ్యాసుల వారు ఊరికనే చెప్పారా? కలియుగం బుర్రలంటే గట్టి బుర్రలు, ఒప్పుకో, అట్లా ఒప్పుకో, గట్టి బుర్రలని ఊరికనే చెప్పారా? చెప్పండి. ఎటువంటి ఈ విషయాన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకున్నాం. విషయం అయితే ఇదే, దాన్ని ఇంకొకరికి అన్వయిస్తూ చెప్పుకున్నాము. ఎవరైనా మీరు చెప్పిన సూత్రం కరెక్టే, అది ఇంకొంచెం స్పష్టంగా మనం చెప్పాం. పదవిలో ఉన్న అహంకారం అనేది ఉండకూడదు. ఆస్తిపాస్తులు, అంతస్తులు, పదవులు, ఇది ఒక సూత్రం మనం చెప్పుకున్నాం. ఇది కృష్ణుడు చెప్పిన సూత్రం. ఇది ఇంకొంచెం స్పష్టంగా ఎలా చెప్పాడు కృష్ణుడు? సరే, ముందు ఈ విషయం మాట్లాడదాం, మళ్ళీ ఇటు వస్తాం. ఇంద్రుడు చాలా కోపంతో గోవర్ధన పర్వతాన్ని వజ్రాయుధంతో కొడుతున్నాడు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వజ్రాయుధం దెబ్బలు, ఈ వజ్రాయుధపు ఘాతాలు కూడా గోవర్ధనుడు సంతోషంగా స్వీకరిస్తున్నాడు. దేనివల్ల? కృష్ణాస్ టచ్. దాన్ని మనం సూత్రప్రాయంగా ఎలా చెప్పుకున్నామంటే, జీవితంలో కృష్ణ స్పర్శ ఉన్నట్లయితే మనము ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి క్లేశాలైనా, మనము ఎలాంటి ఉపద్రవాలు, విపత్కర పరిస్థితులైనా కూడా మనము సహించగలుగుతాము అనేసి. మరి కలియుగంలో ఆ కృష్ణ స్పర్శ ఎలా లభిస్తుంది? భగవద్గీత, భాగవతం. రెండవది కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ. ఇది ఒక సూత్రం మనం చెప్తాం. గోవర్ధనుడు ఎంతో, ఆ ఇంద్రుడు వజ్రాయుధపు ఘాతాలను కూడా సహించగలుగుతున్నాడు, కృష్ణ స్పర్శ ఉండడం. మన జీవితంలో కృష్ణ స్పర్శ ఉంటే ఎన్ని దెబ్బలైనా ఎదురీదగలుగుతుంది. ఇంకొకటి, ఇంద్రుడితో ఏమంటున్నాడు కృష్ణుడు? ఇంద్రానికి చాలా శక్తి ఉండొచ్చు, శక్తి ప్రదాతని మర్చిపోవచ్చు. నీకు గొప్ప పదవి ఉండొచ్చు, ఆ పదవిని ఇచ్చిన వాళ్ళని మర్చిపోవద్దు. ఎవరిచ్చారు ఆ ఇంద్ర పదవి? ఆయనకి భగవంతుడు ఇచ్చాడు. మరి భగవంతుని మర్చిపోతే ఎలా? ఆయనకి ఎంతో శక్తి ఉండొచ్చు, ఆ శక్తి ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. భగవంతుని మర్చిపోతే ఎలా? ఈ 2 సూత్రాలు. ఇంకొకటి చెప్పుకున్నాం, గుర్తుందా? ఇంకొక సూత్రం కూడా చెప్పుకున్నాం, చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైంది. చాలా ముఖ్యమైంది. గోవర్ధనుడికి పళ్ళేలు గుండాలు పెడుతున్నా కూడా ఆయన సంతృప్తి చెందాడా? ఒక్క పాయసాన్నం, క్షీరాన్నం చేసి అందులో తులసి వేసిస్తే సంతృప్తి చెందాడు. అవునా? అట్లా ఇంట్లో మనం తయారు చేసుకునే ఆహారం ఖచ్చితంగా భగవంతుడికి తులసి వేసి నివేదన చేసి తినాలి అని మనం చెప్పుకున్నాం. ఈ 3 ముఖ్యమైన సూత్రాలు గోవర్ధనుల నుంచి మనము దైనందిన జీవితంలో ఆచరించవలసింది. ఇంకా అనేక సూత్రాలు ఉన్నాయి, ప్రధానంగా ఈ 3. దామోదర లీల భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో భగవంతుడు అనేక అద్భుతమైన లీలలు చేసిన కార్తీక మాసాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? దామోదర మాసం అని పిలుస్తాం. మామూలుగా కూడా మాసాలను పిలిచేటప్పుడు పద్మనాభ మాసం, పురుషోత్తమ మాసం అట్లా వస్తాయి, శ్రీధర మాసం అలా వస్తే ఇది దామోదర మాసం. దీని ముందు పద్మనాభ మాసం వచ్చింది, ఇది దామోదర మాసం. ఆ దామోదర అనే పేరే ఎందుకు అంత ప్రత్యేకత అంటే, ఎవ్వరి చేత బందీ కానటువంటి భగవంతుడు
యశోదమ్మ చేతిలో బందీ అయ్యాడు. భగవంతుని బంధించడం సాధ్యం అవుతుందా? దుర్యోధనుడు 10,000 మంది సైన్యము, 100 మంది దుర్యోధనాది సోదరులు అందుగా కృష్ణుణ్ణి శాంతి రాయబారం సమయంలో వచ్చినప్పుడు బంధించడానికి ప్రయత్నించారు. వీలైందా? కురుక్షేత్ర సైన్యం కన్నా కూడా ఎక్కువ సైన్యాన్ని తీసుకొని జరాసంధుడు వచ్చాడు. కురుక్షేత్ర సైన్యం ఎంత మొత్తం పాండవులు కౌరవులు కలిపితే 18 అక్షౌహిణి. జరాసంధుడు 24 అక్షౌహిణీల సైన్యం తీసుకొని వచ్చాడు కృష్ణుని పట్టి బంధించడానికి. వీలైందా? ఒకసారి కాదు, 18 సార్లు ప్రయత్నించాడు. వీలైందా? కాలయవనుడు కృష్ణుడు నన్ను ఏమీ చేయలేడు అనేటువంటి వరాన్ని పొంది కృష్ణుణ్ణి ఏదో చేయాలని వచ్చాడు. కృష్ణుని పట్టుకొని బంధించాలని, సంహరించాలని కృష్ణుడు వెంటబడ్డాడు. కృష్ణుడు వెంటబడి కృష్ణుని పట్టుకోగలిగాడా? కృష్ణుని పట్టుకోలేదు సరి కదా. ఆ పట్టుకునే ప్రయత్నంలో కాలయవనుడు కాస్త కాలి బూడిదైపోయాడు. ఏం లేదు. మరి అలాంటిది యశోదమ్మ వెంటబడి కృష్ణుని పట్టుకోగలిగిందా? పట్టుకోగలిగింది. భక్తితో, ప్రేమతో, ఆప్యాయతతో, చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి. సేవతో, ప్రేమతో పట్టుబడి. భక్తి, ప్రేమ, లేదా ప్రేమపూర్వకమైన భక్తి, భక్తిపూర్వకమైన ప్రేమ, ఏదైనా ఎనీథింగ్ ఈజ్ అలౌడ్. ఆయన పట్టుబడాలి అనుకున్నాడు కాబట్టినే పట్టుబడ్డాడు. ఎందుకు పట్టుబడాలనుకున్నాడు? ఎందుకు పట్టుబడాలనుకున్నాడంటే ఆ యశోదమ్మ యొక్క నిరంతర కృష్ణ స్మరణ వల్ల, నిరంతర సేవా స్మరణ వల్ల. యశోదమ్మ 2 విషయాలు వదిలిపెట్టడంలే. ఒకటి నామాన్ని వదిలిపెట్టట్లే, కృష్ణుడి నామాన్ని. రెండోది కృష్ణుడి సేవను వదిలిపెట్టట్లే. పొద్దున్న లేవగానే యశోదమ్మ ఇలా ఆలోచన చేస్తున్నాడు. ఇలా నిన్న నేను కృష్ణుడికి సరిగ్గా సేవ చేశానో లేదో తెలియదు, ఈ రోజున కృష్ణుడికి బాగా సేవ చేద్దాం. ప్రతి భక్తుడు యశోదమ్మలా ఆలోచించమని చెప్పి శాస్త్రం చెప్తుంది. నేను నామం జపం చేశానో లేదో సరిగ్గా తెలియదు, ఈ రోజున సక్రమంగా జపం చేయాలి. నిన్న గ్రంథాలు సరిగ్గా చదివానో లేదో తెలియదు, ఈ రోజున సక్రమంగా చదువుదాం. నేను శ్రవణం ప్రాపర్గా సక్రమంగా చేస్తాను లేదు తెలియదు, ఈ రోజున శ్రవణం బాగా చేద్దాం. నేను సేవ సరిగా చేశానో లేదో తెలియదు, దేవుడు 24 గంటల ఆయుష్ ఇచ్చాడు, కానీ ఆ 24 గంటల ఆయుష్ సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితిలో నాకు నేను ఎంతవరకు ప్రయత్నం చేశానో ఏమో, నా శక్తిని, సమయాన్ని భగవంతుడి సేవకి ఎంతవరకు ఖర్చు పెట్టానో ఏమో, నిన్న సరిగా సేవ చేశానో లేదో, ఈ రోజున అవకాశం లభించింది కాబట్టి సేవ చేద్దాం. ఇది యశోదమ్మ మూడు, యశోదమ్మ భావన ఇది. నిన్న నేను కృష్ణుడికి సరిగ్గా సేవ చేశానో లేదో, ఈ రోజున సక్రమంగా కృష్ణుడికి సేవ చేస్తాను అనుకుని ఒకరోజు పొద్దున్నే లేచి, ఆ రోజు పండగ రోజు అని చెప్పి అందరికీ సెలవిచ్చేసి యశోదమ్మ తానే స్వయంగా వెన్న చెరగడానికి కూర్చుంది. ఇంట్లో ఉన్నటువంటి సేవకురాళ్ళందరినీ కూడా పండగకి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని పంపించేసి తాను కూర్చుంది సేవకి. ఏమి సేవకి? వెన్న చిలికేటువంటి సేవ కూర్చుంది. ఎందుకు వెన్న చిలికే సేవ? ఇరుగు పొరుళ్ళల్లో ఎప్పుడు చూసినా గోపికలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు యశోదమ్మకి. యశోదమ్మ, చూడు మీ అబ్బాయి కృష్ణుడు వెన్న తింటున్నాడు, మా ఇంట్లో వెన్న తిన్నాడు, మొన్న వాళ్ళ ఇంట్లో వెన్న తిన్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ అబ్బాయిని కట్టడి చేసుకొని వదలద్దు బయటకు అనేసి అని చెప్పి. యశోదమ్మ ఏంటి, మనకేమన్నా వెన్నకి, పాలు, పెరుగుకి, నెయ్యి, నందమహారాజ్ ఇంట్లో ఎన్ని గోవులు ఉన్నాయి? 9 లక్షల గోవులు ఉన్నాయంటే ఇప్పుడు మనం చెప్పుకునే కంపెనీ పేర్లు ఏమన్నా పనికి వస్తాయా? డైరీ పేర్లు. అంత ఫ్యాక్టరీ రన్ అవుతుంది అక్కడ. కానీ అది ఫ్యాక్టరీలాగా రన్ అవ్వడంలా, ఎలా ఒక దేవాలయంలాగా రన్ అవుతుంది. 9 లక్షల గోవులు ఉన్నా కూడా ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేసినట్టుగా కాకుండా ఎంతో ఆప్యాయంగా బ్రజవాసులు గోవులకి సేవ చేస్తున్నారు. అది గోవుల యొక్క విశిష్టత. గోవులకి బ్రజవాసులు చేసే సేవ ఎంత ఆప్యాయంగా ఉందంటే, వాళ్ళు
తమ కన్నా గోవులు పుష్టిగా ఉండే విధంగా చూసుకుంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇది బ్రజవాసుల యొక్క నియమం. మనం తిన్నా తినకపోయినా గోవులకి మాత్రం కడుపు నిండా పెట్టాలి అనేది నియమం. ఈ నియమం ఎంత ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో వాళ్ళు పాటించారంటే, ఆ బ్రజవాసులందరూ కూడా ఒక సమయంలో ఆ బృందావనానికి ఒక ఉపద్రవం వచ్చింది, ఒక పెద్ద ఉత్పాతం వచ్చింది. ఏమిటది? కృష్ణుడు బృందావనం వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే కృష్ణుడు బృందావనం వదిలిపెట్టి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా రథం ఎక్కేసి కంసుడు రాజ్యానికి మథురాకి వెళ్ళిపోతున్నారో, గోపికలందరికీ, గోపబాలులందరికీ, బృందావనంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, గోపన్నలకి, గోపెమ్మలకి, అందరికీ, గోవులతో సహా అందరికీ కూడా ప్రాణం పోయినట్టే అనిపించింది. భగవంతుడు దూరం అయిపోతున్నాడు, ప్రాణం పోయినట్టే అనిపించింది. ఆ సమయంలో కూడా కృష్ణుడు వంక ఎంతో ధైర్యంగా చూస్తుంటే, కృష్ణుడు వాళ్ళని చూసి నేను మళ్ళీ తిరిగి వస్తానులే అని చెప్పేసి ఒక మాట అట్లా అడ్డం వేసేసి వెళ్ళిపోయాడు. ఆ మాట పట్టుకొని వాళ్ళు, కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తాడు కదా, కృష్ణుడు తిరిగి వచ్చినప్పుడు మరి తిరిగి వచ్చిన కృష్ణుడు చూడడానికి మనం ఉండాలి కదా. ఉండాలి అని అంటే మనం ప్రాణాలతో ఉండాలి కదా. ప్రాణాలతో ఉండాలంటే ఏదైనా తినాలి కదా. తినడం వాళ్ళకి మనస్కరించకపోయినా కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తాడని మాత్రం శరీరంలో ప్రాణం నిలుపుకోవడానికే వాళ్ళు పూర్తిగా బక్క చిక్కిపోయి ఉన్నారు, కానీ శరీరంలో ప్రాణం నిలుపుకోవడానికి మాత్రం ఏదో కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు. ఇంకా మిగతా సమయం అంతా కృష్ణుడి యొక్క లీలను స్మరించుకుంటూ కూర్చున్నారు. కృష్ణుడు ఆ గోవర్ధన లీల ఇలా చేశాడు, ఆ కాళీమర్ధన లీల అలా చేశాడు. ఈ కృష్ణుడి లీలలే పదే పదే అదే లీలను స్మరణ చేస్తూ కూర్చున్నారు. అలా స్మరణ చేస్తూ పూర్తిగా బక్కసిక్కిపోయి ఉంటే, ఆ సమయంలో ఆ బృందావనంలో గోవులన్నీ ఎలా ఉన్నాయి? అవి పుష్టిగా ఉన్నాయి. ఏంటి వీళ్ళేం బక్కసిక్కిపోయారు, గోవులు పుష్టిగా ఉండడం ఏంటి? ఎందుకంటే వాళ్ళు తినకపోయినా గోవులకి మాత్రం బాగా పెడుతున్నారు. ఎందుకంటే కృష్ణుడు తిరిగి రాగానే ఫస్ట్ గోవులు ఎలా ఉన్నాయి అంటాడు, గోవులు బాగున్నాయా లేదని అడుగుతాడు. ఆయనకి సమాధానం చెప్పాలంటే అవి పుష్టిగా ఉండాలి. అవి పుష్టిగా ఉంటే కృష్ణుడు చూసి, అబ్బా నేను లేనప్పుడు కూడా గోవులు బాగా చూసుకుంటారని సంతోషించి మనతో ఉండిపోతాడేమో కదా అని వాళ్ళు ఎంత అమాయకత్వంతో కూడినటువంటి భగవత్ ప్రేమ, ఆప్యాయత. అందుకని గోవులు బాగా చక్కగా పోషిస్తారు. వీళ్ళు చిక్కి శల్యమే అయినా గోవులు పుష్టిగా ఉన్నాయి. ఇది బృందావనవాసులకి గోవుల పట్ల ఉన్నటువంటి అమితమైన ప్రేమ, గోవిందుడి పట్ల ఉన్నటువంటి అమితమైన ప్రేమ. అట్లా బృందావనంలో యశోదమ్మ వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఎందుకు మనమే ఈరోజు వెన్న చిలుకుదాం కృష్ణుడి కోసం. ఇంట్లో యశోదమ్మకి కొన్ని వందల మంది పరిచారికులు ఉన్నారు, సేవకురాడు. వాళ్ళందరినీ ఆ రోజు సెలవుకి, పండగకి పంపించేసింది. అందరినీ ఇంటికి పంపించేసి తానే స్వయంగా కూర్చొని వెన్న చిలుకుతుంది. ఆ వెన్న చిలికేటప్పుడు ఎలా చిలుకుతుంది? వెన్న చిలుకుతూ ఒక పక్కన నోటితో కృష్ణుడు పాటలు పాడుతుంది. ఆమె పాటలు పాడుతుంటే లయబద్ధంగా చేతి గాజులు ఊగుతున్నాయి, కన్నకుండలాలు ఊగుతున్నాయి. ఆ తిప్పేటువంటి ఏదైతే కవ్వం ఉందో ఆ కవ్వం కింద ఆ కుండకి తాకుతూ ఆ కవ్వం కూడా శబ్దం చేస్తుంది. ఏం శబ్దం చేస్తుంది? మృదంగం శబ్దం చేస్తుంది. దగ్ధం దగ్ధం అని చెప్పేసి మృదంగం శబ్దం చేస్తుంది. చిన్ 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 అని చెప్పేసేసి చేతి గాజులు కరతాళ శబ్దం చేస్తుంది. చేతి గాజులేమో కరతాళలు, కవ్వం కుండతో తగిలేదేమో మృదంగం. ఈ రెండింటికి ఇక్కడ ఉన్నటువంటి చెవిలోలకులు ఏవైతే ఉన్నాయి కదా, అవి చిన్న గజ్జల శబ్దం లాగా, గజ్జలు అంటారు, కంజలు అంటారు, ఇట్లా కొడుతుంటారే ఆ శబ్దం లాగా ఇవి చెవి కర్ణకుండలాలు. అలా సంకీర్తన పాడుతూ భగవంతుని కోసం వెన్న చిలుకుతుంది. ఎక్కడ సంకీర్తన ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడని చెప్పాడు కదా, అవునా? స్వయంగా నారదమునితో చెప్పాడుగా, నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేశ్వ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడైతే నా గురించి పాడుతూ ఉంటారో అక్కడే పోయి కూర్చుంటాను. మరి ఇప్పుడు యశోదమ్మ పాడుతుంది, ఏం చేయాలి ఇప్పుడు కృష్ణుడు? అక్కడే పోయి కూర్చోవాలి. అందుకని లోపల నిద్రపోతున్నాడు వల్ల ఆ కీర్తనలు వినేసి లేచేసాడు. లేచేస్తే నా గురించి పాడుతున్నప్పుడు నేను ఎలా లెగిస్తా? లేకపోతే మళ్ళీ నేను నారదమునికి చెప్పిన మాట
పాస్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇక వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కృష్ణుడు యశోదమ్మని చూసి యశోదమ్మ కవ్వం చిలుకుతూ ఉంటే ఆ కవ్వాన్ని చేత్తో పట్టుకొని ఆపాడు. ముందు పిలిచాడు, మా మా అని చెప్పేసి ఏం పలకరించట్లే. చాలా బిజీగా పాటలు పాడుకుంటూ కృష్ణుడి పాటలే పాడుకుంటూ ఆ కృష్ణుడి కోసమే సేవ చేస్తూ ఆ కృష్ణుడే పిలుస్తుంటే పలకకుండా ఉంది. అప్పుడు ఆయన ఇట్లా ఇంట్లేదు మాట అని చెప్పేసి కవ్వం పట్టుకొని ఆపేశాడు. ముందు కవ్వం ఆపితే పని ఆపితే కానీ అంతే కదా, లేకపోతే ఏదో ఒక పనిలో ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు మనల్ని. అందుకని పని ఆపేశాడు ఫస్ట్. కవ్వం ఎప్పుడైతే చేతితో పట్టుకుని ఇట్లా ఆపాడో అప్పుడు చూసింది. ఏమిటి అన్నట్టు. ఏమిటనంటే లోకాలను పాలించే భగవంతుడు నాకు ఆకలిగా ఉందన్నాడు. వేదం ఏం చెప్తుంది? నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. ఎంతోమంది నిత్యులు ఉన్నారు జీవులు, వీళ్ళలో పరమనిత్యుడు ఒకడున్నాడు ఆ భగవంతుడు. ఎంతోమంది చైతన్యవంతులు ఉన్నారు జీవులు, వీళ్ళలో పరమ చైతన్యవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు. ఏకో బహూనాం యో విదధాతి కామ. ఈ జీవులు కోరుకున్నవన్నీ కూడా ఆ ఒక్కడే ఈ అందరికీ ఇస్తూ ఉన్నాడు. ఏకో ఆ ఒక్కడే, బహూన్ ఈ అందరికీ, అసంఖ్యాక జీవులందరికీ ఏమడిగి అది ఇస్తున్నాడు. మరి అందరికీ అందం ఇచ్చాయని ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఆయన వెళ్ళి అడుగుతుంటాడు ఆకలిగా ఉందని. లోకాలను పాలించే భగవంతుడికి యశోదమ్మ పాలిస్తూ ఉంది. అప్పుడు పొయ్యి మీద ఉన్నటువంటి ఆవు పాలు నేలపాలు అయిపోయే విధంగా పొంగిపోతుంది. అది చూసి వెంటనే యశోదమ్మ అయ్యో ఆవు పాలు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి కృష్ణుడి కింద పెట్టేసి, కృష్ణుడి కింద పెట్టేసరికి కృష్ణుడికి ఎంత అలక వచ్చేసిందంటే నన్ను కింద పెట్టేసిందే అని చెప్పి ఆయన కోపం. అప్పుడేం చేశాడు? అక్కడున్న కుండని, నేను అలిగితే ఎలా ఉంటుందో తెలియాలా, ఏమి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు కూడా నన్ను పక్కన పెట్టకూడదు అని చెప్పేసి రాయి తీసుకొని కుండ పగల కొట్టేశాడు. పెరుగంతా చెందిపోయింది. పెరుగంతా చెందిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఆ పెరుగంతా చెందిపోయినటువంటి దాంట్లో నుంచి అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇల్లంతా చిక్కటి పెరుగు, ఇప్పుడులాగా ప్యాకెట్ పెరుగు కాదు, అర్థమైందా? ఆ చిక్కటి పెరుగులోకి చక్కగా అడుగులు నిండుగా పడుతుంది. ఎంత దొంగ అయినా ఏదో క్లూ ఇవ్వకుండా పోడు కదా. అందుకనే వెన్న దొంగ కూడా ఏదో ఒక ఆధారాలు వదిలేసి వెళ్తున్నాడు. ఆ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చిక్కటి పెరుగు వెన్న కావడంతో మొత్తం ఇంటి నిండా అడుగులు తెల్లగా పడిపోతుంది. కృష్ణాష్టమి రోజు అదే చేస్తారు. పూజా గది నుంచి తలుపు వరకు, ఇంటి తలుపు వరకు అడుగులు వేస్తారు. ఉద్దేశం ఏంటంటే కృష్ణుడు మా ఇంటికి రావాలి, వచ్చే అడుగు కృష్ణాష్టమి రోజు. అలా కృష్ణుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో యశోదమ్మ పొయ్యి మీద ఉన్నటువంటి ఆవు పాలు కిందకి దించేసి వచ్చింది. ఎందుకని అంత ప్రత్యేకంగా ఆవు పాలు దించి వచ్చింది? యశోదమ్మ ఆలోచన చేసింది, ఆ ఆవు పాలు కూడా ఎవరి కోసం? కృష్ణుడి కోసం. నేను పాలిచ్చేది ఎవరి కోసం? ఇద్దరు అంటే అటు ఆవులు ఇటు నేను ఇద్దరం కూడా కృష్ణుడికి తల్లిలాగే పాలిస్తున్నాం. కాకపోతే నేను మళ్ళీ కూడా కృష్ణుడికి పాలు ఇవ్వచ్చు. కానీ అక్కడ పాలు నేలపాలు అయిపోయినాయంటే గోవులు కృష్ణుడికి చేసిన సేవ నేలపాలైపోతుంది. ఇది భావన. ఒక భక్తుడు కృష్ణుడికి సేవ చేస్తున్నాడు, ఇంకొక భక్తుడు కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. ఆ ఇంకొక భక్తుడు కృష్ణుడు చేసే సేవ ఇబ్బంది పడకూడదని తన సేవను ఆపుకొని మరి ఈ భక్తుడు వెళ్ళి ఆ భక్తుడికి సహాయం చేసి మళ్ళీ రావాలి. ఇది భక్తుడు. ఇది భక్తుల లక్షణం. నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాను, అతను కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. అతని కృష్ణుడికి చేసే సేవ కోసం నేను నా సేవను ఆపుకొని అతని సేవకి నేను సపోర్ట్ చేస్తాను. తెలిసి తెలియక ఇప్పుడు ఏమవుతుంది? ఇలా జరుగుతుంది, ఇలా విరుద్ధంగా జరుగుతుంది. నేను కృష్ణుడి సేవ చేస్తున్నాను, అతను కృష్ణుడి సేవ, ముందు అతని కృష్ణుడి సేవ ఆపాల, ఆపిన తర్వాత మళ్ళీ నా కృష్ణుడి సేవ మళ్ళీ నేను చూసుకున్నాను. డివోటీ లక్షణమేనా ఇది? కాదు అని యశోదమ్మ చూపిస్తుంది. తన కృష్ణుడికి పాలు ఇస్తుంది, కృష్ణ సేవ అది. ఆవు పాలు పొయ్యి మీద ఉన్నాయి, అది కృష్ణ సేవ. ఆ ఆవు పాలు నేలపాలు అయితే అది వృధా అయిపోతుంది. ఎంతో ప్రయాసపడి తీసుకొచ్చి ఎంతో దూరం నుంచి తెచ్చిన పాలు అవి నేలపాలు కాకూడదని తన కృష్ణుడికి మళ్ళీ కూడా సేవ చేసుకోవచ్చు.
అనే ఉద్దేశంతో వెళ్ళి ఆపుతుంది. ఇది డివోటీ యొక్క లక్షణం. యశోదమ్మ నుంచి నేర్చుకోవాలి. తర్వాత యశోదమ్మ వెనక్కి తిరిగి వచ్చింది. వెనక్కి తిరిగి వస్తే మొత్తం అంతా కుండ పగిలిపోయి చిందరవందర అంతా అయిపోయింది. అయ్యగారు అలిగారు, తెలిసిపోయింది మాట. ఇంకా వెళ్తే ఈయన పక్క గదిలోకి వెళ్ళి చూస్తే సామాన్లన్నీ చిందరవందర అయిపోయింది. పక్క గదిలోకి వెళ్తే బట్టలు అన్నీ ఇటు ఇటు ఇసిరేసింది. అర్థమైంది. ఇంకా అన్ని గదులు వెతుక్కుంటూ ఒక జమీందారు ఇల్లు కదా, మరి జమీందారు ఇల్లు అంటే ఎంత పెద్దగా ఉంటుంది. అవునా? నందమహారాజు ఇల్లు అంటే చాలా పెద్దది. అప్పట్లో ఆ రోజుల్లో అలానే ఉండేది. అవునా? ఆ రోజుల్లో ఏమంటే ముందు మెయిన్గా వాళ్ళు నందమహారాజు కానీ వాళ్ళంతా కూడా వాళ్ళు చేసే ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కృషి, గోరక్ష, వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం చేయడం, గోరక్ష గోవులు సంరక్షణ చేసుకోవడం, వాణిజ్యం ఆ గోవుల నుంచి వచ్చిన పాలు, పెరుగు ఇవన్నీ కూడా వ్యాపారం. ఈ మూడు ఎవరి లక్షణం అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో? మీరు గమనించండి. మొన్న నేను అక్కడే చెప్పాను, ఎక్కడ ఆళ్ళగడ్డలు కూడా చెప్పాను. ఏమని? మొదటి రెండు వదిలేశారు, మూడోది ఒక్కటే పట్టుకున్నాను. అవునా? చాలామంది మొదటి రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలా, కానీ కొద్దిమంది ఇచ్చేవాళ్ళు, ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి స్ఫూర్తి పొంది ఈ ఫస్ట్ రెండింటిని గట్టిగా పట్టుకోవాలి. ఏమిటవి? కృషి, గోరక్ష తప్పనిసరి. తర్వాత వాణిజ్యం. భగవంతుని యొక్క సృష్టిలో అన్నీ కూడా ఎట్లా అంటే ఈక్వల్లీ అన్నీ కూడా భగవంతుడు చూస్తుంటాడు. దాంట్లో భగవంతుడు ఈ గో సంరక్షణ అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మానవుడు కూడా చేయాలని భగవంతుడు ఆదేశించాడు. అందుకనే బ్రహ్మజన్మ ఎప్పుడైతే జరుగుతుందో, బ్రహ్మ సృష్టి కార్యం చేసేటప్పుడు ఈ నరజన్మ ఎప్పుడైతే జరుగుతుందో దాంతోపాటు గోజన్మను ఇచ్చాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి తెలుసు ఈ నరజన్మలో నరులు, మానవులు తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేస్తుంటారు. ఏమి అది మనం ఏం చేయకూడదు అనుకున్నా కూడా, అలా నడుస్తూ వెళ్ళినప్పుడు కూడా, లేకపోతే ఇంకొకప్పుడు కూడా ఏదో ఒక రకమైన కర్మ వచ్చేస్తుంది. దాన్ని నివారించడానికి మనకు సహాయపడేది ఏది? గోసేవ. అందుకని ఆ విధంగా దాన్ని వివరించాను. అప్పుడు భగవంతుడి యొక్క లీలల్లో భాగంగా యశోదమ్మ ఏం చేసింది? వెతుక్కుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు ఏం చేశాడు? ఆయన యశోదమ్మ కృష్ణుడు వెతుకుతుంది, కృష్ణుడు ఇంకేదో వెతుకుతున్నాడు. ఇంకేదో ఏంటి? వెన్న. అది వెతికితే ఎక్కడో గదిలో కనిపిస్తే అది ఎక్కడుంది? ఉట్టు మీద ఉంది. ఉట్టు మీద ఉంటే దాన్ని ఎలా దించాలి? అది ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడైతే అక్కడ ఈయనతో పాటుగా గ్యాంగ్ ఉంది, గొప్ప బాలు. వాళ్ళు వెరీ పక్క ట్రైన్ మెన్. కృష్ణుడు ఇలా అంటే చాలు, అంతే. డే చూడండి అంటే చాలు, టకటకటగా పిరమిడ్ కట్టేస్తారు వాళ్ళు. ఇలా పిరమిడ్ కట్టేస్తే కృష్ణుడు దజ్జాగా ఆ పిరమిడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేసి పైకి వెళ్ళి దించి కింద పెడతాడు. కింద పెట్టిన తర్వాత గోపాలు అందరూ చుట్టూ వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వెన్న తినమని చెప్పేసి అంటారు. మీరు తినండి అంటాడు. మేము ముందు ఎట్లా తింటాం? ముందు ఫస్ట్ భగవంతునికి పెట్టుకొని తర్వాత మనము తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రసాదం. ఆ విధంగా చెప్తారు. చెప్పినప్పుడు ఈసారి ఏమైందంటే ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటి? గోప బాలురు లేరు. ఎందుకంటే రాలేరు, ఇంట్లో రాలేరు. యశోదమ్మ ఉంది తన్నెత్తి పట్టుకొని, అందుకని రాలేరు. ఈసారి ఏం చేయాలి? ఇక మనమే మన సొంత ప్రయత్నాలు చేసుకోవాలి, తప్పదు ఇంకా అనుకొని చుట్టూ చూస్తే ఒక చక్రోలు కనిపిస్తే ఆ చక్రోలు దొల్లించుకుంటూ వచ్చి నిలుచుకోబెట్టి ఆ చక్రోలు పైకి ఎక్కి దానిలో నుంచి వెన్న దించి ఆ వెన్నని మరి ఎవరికి పెట్టకుండా కృష్ణుడు కూడా తినలేడు. ఊరికే ఎవరిని పిలవాలి ఇప్పుడు? గోపాలు అంటే రాలేరు. కోతులకి ఉన్న ఇబ్బంది, చెట్లు దూకి ఇళ్ళు దూకి వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి గట్టిగా ఒక వేలేసి పిలిచాడు అనమాట. విజిలేసి పిలిచేసరికి కోతులన్నీ చాలా గుంపుగా వచ్చేసి, బృందావనం కదా, బృందావనంలో కోతులు ఎలా ఉంటాయి మీరు చూసారు. కొంచెం ఏమారిస్తే చాలు కళ్ళజోడ ఎగిరిపోతుంది. ఒక సేవకుని దగ్గర ఒక అతనైతే, ఒక డివోటి, ఆటోలో కూర్చొని ఉన్నాము.
నేనన్నా నీ సేవ గురించి ఇక్కడ కోతులు ఎక్కువ ఉండే జాగ్రత్త చూస్తూ ఉండు అని చెప్పేసి. అంటే ఏం ప్రభుజీ మరి అంత ఎక్కువ ఉంటాయా, అంత అంత ఎక్కువగా ఇబ్బంది పెడతాయా నాయన? కళ్ళజోడు ఉందని నీకు చెప్తున్నాను, నీ ఇష్టం ఏమి అని చెప్పేసి అన్న. తమ్మ రామచంద్రే మీ తమ్ముడే, ఏమి నేను చెప్తున్నా అంత అంత ఇచ్చేస్తాయా ప్రభు అని చెప్పాను. ఆటో వచ్చి అక్కడ ఆగింది. ఆటో ఆగింది, ఆటోలోంచి ఆయన బయటికి దిగాడు. నేను మధ్యలో కూర్చున్నా, ఆయన పక్క కూర్చున్నాను. ఇట్లా బయటికి దిగాడు అంతే. ఈ ఆటో ఆగేలోపల ఆటో మీదకి వచ్చి కూర్చుంది అది. ఆయన అలా బయటికి రావడంతోనే చేసేసింది కళ్ళజోడు. ఉరి 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 ఉరి. ఇంకా ఆటో మొత్తం దిగలాగా ఒక కాలు లోపలే ఉంది, ఒక కాలు లోపలే ఉంది. ఇట్లా బయటికి తలకాయ ఇలా పెట్టాడు అంతే. ఆ తలకాయ బయట పెట్టాడు, తీసేసింది కళ్ళద్దు. అంటే అది దూరం నుంచి ఆటో వచ్చేటప్పుడే గమనించింది లోపల ఎవరున్నారు క్యాండిడేట్స్. ఈ క్యాండిడేట్స్లో కళ్ళజోడు క్యాండిడేట్స్ ఎవరు చూసేసింది. చూసేసి ఆటో ఆగడమే, ఆటో పైన వచ్చి కూర్చున్నది. ఈయన బయటికి అలా తలగా పెట్టాడంటే తీసేసింది. ఏమే అంతలా కోతులు అల్లరి చేస్తుంది. కృష్ణుడి యొక్క అల్లరి ఇంకా మనకి చూపిస్తున్నాయి అనమాట. మళ్ళీ ఫ్రూట్ ఇస్తే వదిలేసింది. అయితే ఆ కోతులకి కృష్ణుడు చక్కగా వెన్న పెడుతున్నాడు, పెట్టడానికి పిలిచాడు. యశోదమ్మ ఏం చెప్తుంది, ఇంతకు ముందు కూడా కాయో పండు పెట్టు కానీ కోతులకు వెన్న పెట్టద్దు అంటుంది. ఎందుకు? వెన్నంటే ఊరికే వస్తుందా? ఎంతో కష్టపడి చెలిగితే ఇంత వస్తుంది, అందుకే వద్దని చెప్పాను. కానీ కృష్ణుడు మాత్రం, మా నీకు తెలియదు, ఊరుకో. మనము ఈ కోతులు నాకు ఎంతో సేవ చేసినాయి, చాలా సేవ చేసినాయి ఈ కోతులు. యశోదమ్మ, ఒరే పొద్దున్న ఇస్తే నేను కదరా నీకు సేవ చేసేది, కోతులు ఎక్కడ చేసి? పనేమో నాది, పేరేమో వాళ్ళకి. ఈ ప్రపంచంలో ఇది మామూలే కదా. కష్టపడేటప్పుడు ఉంటారు, దాని మీద అది సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా ఉంటుంది. అదేనా సామెత? కరెక్ట్గా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. కానీ అక్కడ ఎప్పుడైతే అట్లా ఈ మాట యశోదమ్మ అనిందో, కదా నీకు సేవ చేసేది. కృష్ణుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో యశోదమ్మ అంటుంది, పొద్దున్న లేస్తే నేను కదా నీకు సేవ చేసేది, ఆ కోతులకి ఎందుకు నువ్వు క్రెడిట్ ఇస్తావు అని చెప్పి. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, లేదు లేదు అలా కాదు, ఏమి ఈ కోతులు రామాయణంలో నా కోసం రాక్షసులతో పోరాడితే ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఇవి పోరాడాయి. ఎందుకంటే రాక్షస శక్తి వానర శక్తి ఎక్కడ అసలు మ్యాచ్ అవుతుందా? అది కానీ సరితూగింది. సరితూగటమే కాదు, ఇంకా వీళ్ళ శక్తి ఎక్కువ బలంగా ఉండింది. ఎలా? ఈ వానరులందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి రామనామం తీసుకున్నారు. రామనామం తీసుకోవడంతో ఏమైపోయిందంటే వాళ్ళలో నరశక్తి వానర శక్తి అనేటువంటిది పోయి దైవశక్తి నిండిపోయింది. ఆ దైవశక్తి నిండడం వల్ల ఆ రాక్షస శక్తిని వాళ్ళు పోరాడగలిగారు. దేనివల్ల? నామం ప్రభావం, భగవన్నామం ప్రభావం అంత గొప్పది. ఆ భగవన్నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. దేనికి తర్వాత క్లాస్ తర్వాత. అప్పుడు ఈ భగవన్నామం అనేటువంటిది ముందు శ్రవణం, తర్వాత ఏదైనా అదంతా 5 నిమిషాలు పని. భగవన్నామం అనేటువంటిది ఎంత శక్తివంతమైనదంటే వానరులు కూడా దైవశక్తిని నింపుకోగలిగారు నామం ప్రభావం వల్ల, నామం జపం వల్ల. వాళ్ళు యుద్ధం చేశారు. ఇది కృష్ణుడు గుర్తుపెట్టుకున్నాడు, రాముడు గుర్తుపెట్టుకున్నాడు. ఏమని? వీళ్ళు వానరులై ఉండి నా నామాన్ని నమ్ముకొని రాక్షసులతో యుద్ధం చేశారు కదా, వీళ్ళకి నేను ఏ విధంగా సేవ చేయాలి, వీళ్ళ రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, అందుకే వీళ్ళందరినీ బృందావనం పిలిపించుకోవాలి. కృష్ణుడు ఆ విధంగా శ్రీరాముడుగా ఆయన ఉన్నప్పుడు రామాయణంలో ఆయనకి సేవ చేసిన వానరులందరూ ద్వాపరయుగంలో కృష్ణుడి దగ్గర వానరులుగా వచ్చేసారు. వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని పిలిచి చుట్టూ కూర్చోబెట్టుకొని చక్కగా వెన్నముద్దలు పెడుతున్నాడు.
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ. అప్పుడు చిన్నప్పుడు చెప్పుకున్నామే ఆ పద్యం. అది పద్యం కృష్ణుడికి మామూలుగా అది. కానీ కృష్ణుడు ఆ వెన్న ముద్ద ఎవరికి పెడుతున్నాడంటే ఈ కోతులకి, మానవులందరికీ పెడుతున్నాడు. యశోదమ్మ వచ్చింది, అన్ని వెతుకుతూ వెతుకుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ గదిలోకి వచ్చిందో, గదిలో సన్నివేశం చూసి యశోదమ్మకు భలే కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పుకుంటాను వీడికి నేను, ఒరే కోతులకి వెన్న పెట్టొద్దురా, కాయో పండో పెట్టు పర్వాలేదు కానీ వెన్న పెట్టడమే, వెన్న ఊరికే వస్తున్నా ఏంటి అని చెప్పానా, మళ్ళీ వెన్న పెడుతున్నాడు చూడు అని చెప్పి ఇట్లా లాభం లేదని కర్ర తీసుకొని నిదానంగా వస్తుంది వెనకాల. కోతులు చూసినాయి అనమాట. అమ్మో యశోదమ్మ వస్తుంది అని చెప్పేసి అవి టక్కన పరిగెత్తే లోపల, నేను ఇక్కడ వెన్న పెడుతుంటే మీరెందుకు పారిపోతున్నారు, ఉండండి వెన్న తినేసి వెళ్తురు కానీ అని చెప్పేసి అని అంటే, కోతులు పారిపోయే కోతులు వెనక్కి తిరిగి చూడు నీకే తెలుస్తుంది అని అంటే, ఏముంది ఎందుకు కంగారు పడిపోతున్నారు, అదిరిపోతున్నారు, బెదిరిపోతున్నారు, దేనికి ఏమైంది అని ఒక కోత వచ్చి కృష్ణుని పట్టుకొని వెనక్కి తిరిగి చూడు మళ్ళీ నీకే అర్థం అవుతుంది, అదే పారిపోయేసరికి అప్పుడు కృష్ణుడు వెనక్కి తిరిగి చూస్తే యశోదమ్మ పెద్ద కర్ర తీసుకో. ఈరోజు దొరికిపోయినా ఇన్నేళ్ళు నేను రాముడు మంచి బాలుడు అన్నట్టుగా కృష్ణుడు మంచి బాలుడు అనేటువంటి ఇమేజ్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు పోయింది, అది దొరికిపోయానని చెప్పి కృష్ణుడు చక్రం నుంచి కిందకి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పెరట్లో. యశోదమ్మ కూడా వెనకాలే వచ్చింది పెరట్లో. కృష్ణుడు పరిగెడుతున్నాడు, యశోదమ్మ పరిగెడుతుంది, వెంట పడుతుంది. కృష్ణుడు అందుకోవాలి. ఇందాడే మనం చెప్పుకున్నాం, కృష్ణుడు అందుకోగలుగుతారా, కృష్ణుని పట్టుకోగలుగుతారా? జరాసంధుడి వల్ల అయిందా, లేకపోతే ఆయన పేరేంటి కాలయవనుడి వల్ల అయిందా, లేకపోతే దుర్యోధనుడి వల్ల అయిందా? నో నో నో. మరి యశోదమ్మ వల్ల అవుతుందా? అవుతుంది. ఎందుకు? భక్తి, ప్రేమ. పరిగెట్టేటప్పుడు యశోదమ్మ కాస్త భారీకాయ పరిగెడుతుంది, అయినా కూడా కృష్ణుడు ముందు పరిగెట్టేస్తుంది. ఇప్పుడు యశోదమ్మ తలలో మాలతి పుష్పాలు. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతిదీ కూడా చైతన్య పూర్ణమే అంటారు ప్రభుపాదుల వారు. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని రాజ్యంలో బృందావనంలో గడ్డిపుచ్చు కూడా ఆలోచన కలిగి ఉంటుంది. అలా ఈ మాలతి పుష్పాలు ఆలోచన చేశాయంట. ఏమని? చూడు, మనం బరువైపోయాం, యశోదమ్మకు బరువైపోయాం. మన బరువు వల్ల యశోదమ్మ తొందరగా పరిగెత్తలేకపోతుంది, కృష్ణుని పట్టుకోలేకపోతుంది. మనం కనుక కింద పడిపోయాం అనుకో, యశోదమ్మ కొంచెం బరువు తగ్గి తొందరగా పరిగెత్తగలిగి కృష్ణుడు పట్టుకోగలుగుతుంది. సో కృష్ణుణ్ణి యశోదమ్మ అందుకునేదానికి మనం అడ్డమైపోయాం. సరే దిగే అని చెప్పి పూలన్నీ కుప్పకి కింద పడిపోయాయి. ఎందుకు? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారుగా, లగేజ్ తగ్గించుకోవడానికి అని చెప్పేసి ఆడేసి ఆ భావన ఎంత గొప్పగా ఉంది చూడండి. ఇది మనకి భాగవతంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు చెప్పారు. ఏమి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు అంటే ఎవరు గుర్తుందా? సంసారదావ సంకీర్తన రాసింది ఎవరు? విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు. చాలా గొప్ప శ్రీ వైష్ణవుడే. తర్వాత ఆయన గౌడీ సిద్ధాంతం వైపు ఆకర్షితుడయ్యి గౌడీ సిద్ధాంతంలోకి వచ్చేసాడు. బ్రహ్మముద్ద గౌడీ సంప్రదాయాన్ని స్వీకరించాడు. బేసిక్గా ఆయన శ్రీ వైష్ణవ్, బలదేవ విద్యాభూషణులు కూడా. ఆ విధంగా ఏమైందంటే ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఆయన ఈ రకంగా వివరణ ఇచ్చాడు. దేనికి? ఈ సన్నివేశానికి. ఏమని? వాస్తవం ఏంటంటే అక్కడ యశోదమ్మ కృష్ణుణ్ణి పట్టి బంధించడానికి ప్రయత్నం చేస్తుంది కదా, పట్టుకోవాలని. ఆ మాలతి పుష్పాలు కృష్ణుణ్ణి పట్టుకోవడానికి యశోదమ్మకు మనం ఎందుకు బరవడం అని చెప్పి కింద పడిపోయినాయి కదా. కింద పడిపోయిన తర్వాత ఇక్కడ కింద పడిపోయినాయి. కృష్ణుడు ముందు వెళ్తున్నాడు, యశోదమ్మ వెనకాల వెళ్తుంది. యశోదమ్మ వెనకాల పూలు కింద పడ్డాయి. కృష్ణుడు ఇలా ముందు ఇలా తిరుక్కొని మళ్ళీ ఎక్కడికి వస్తాడు? రౌండ్ చేసుకొని అక్కడికే రావాలి. అక్కడ మాలతి పుష్పాలు ఉంది కదా, వాటిని తన పాదాలతో తొక్కుకుంటూ వెళ్ళాడు. మాలతి పుష్పాలకి ఆనందమా? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ బ్రహ్మ కడిగిన పాదం తొక్కేసింది పాద పుష్పాలని. ఈ మాలతి పుష్పాలకి ఎంత ఆనందం! ఏమైనా మామూలు పాదాలా?
ఆ? కామిని పాపము కడిగిన పాదము, పాము తలనిడిన పాదము, ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము, పామిడి చురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మభూతాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ బ్రహ్మ కడిగిన పాదం మాలతి పుష్పాలను తొక్కి ముందుకెళ్ళి, దేనికి? ఒక భక్తుడికి సౌకర్యం ఇవ్వాలని చెప్పి ఇంకో భక్తుడు గనక తాను కొంచెం తగ్గి ప్రవర్తిస్తే భగవంతుడి పాద స్పర్శ, పాద అనుగ్రహం ఎవరికి ఉంటుంది? ఆ వ్యక్తికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యశోదమ్మ ఇంకా కృష్ణుని పట్టుకోలే, యశోదమ్మకి ఇంకా కృష్ణుడి స్పర్శ దొరకలా. ఈ లోపలే యశోదమ్మ తలలో ఉన్న పూలు యశోదమ్మకు బరువు ఎందుకు అవడం అని కిందకి దిగినందుకు వాటికి దొరికింది. యశోదమ్మ కన్నా ముందు కృష్ణుడిని టచ్ చేసింది ఎవరు? మాలతీ పుష్పాలు. దేనికి? ఒక సేవ చేసే భక్తుడికి సౌకర్యం ఇవ్వాలని ప్రయత్నించిన దానికి ఆ భక్తుడి కన్నా ముందు నువ్వే కృష్ణుడికి దగ్గర అవుతావు. ఒక సేవ చేసే భక్తుడికి కృష్ణుడు దూరం చేయాలని ప్రయత్నించావు అనుకో, భక్తులకి భగవంతుని దూరం చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసావు అనుకో, ఆ ప్రయత్నంలో నువ్వే దూరం అవుతావు. సింపుల్ లాజిక్ ఈజ్ వెరీ సింపుల్, థియరీ ఈజ్ వెరీ సింపుల్, సిద్ధాంతం చాలా సరళంగా ఉంది. మాలతి పుష్పాలు బరువెందుకని కింద పడిన దానికి కృష్ణుడు స్పర్శ దొరికింది. అవునా? ఎవరికన్నా ముందు ఇంకా యశోదమ్మకి ఇంకా దొరకలా, యశోదమ్మ ఇంకా వెంట పడుతూనే ఉంది, కృష్ణుడికి దొరికింది, సారీ పుష్పాలకు దొరికింది. చూసారా? అందుకనే ఏమన్నంటే మనకి శాస్త్రంలో మనం ఎప్పుడైనా ఒకరు కృష్ణుడు సేవ కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకన్నా ముందు నువ్వే కృష్ణుడికి సేవ చేసావు, దగ్గర అవుతావు. ఇది సూత్రం. ఆ సూత్రం అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది? యశోదమ్మ కృష్ణుని పట్టుకోగలిగింది. కృష్ణుడేమో భయపడిపోతున్నాడు, గడగడ వణికిపోతున్నాడు, కళ్ళమ్మటి ధారాపాతంగా కన్నీళ్లు. మళ్ళీ ఎవరికీ తలవంచని అవసరము లేని వ్యక్తి యశోదమ్మ ముందు తల తీసుకున్నాడు. అవునా? కళ్ళమ్మట ధారాపాతంగా చెంబులు నీళ్ళు వచ్చేస్తున్నాయి అంట, పట్టుకోవాలి కానీ ట్యాప్ ఏదో ఓపెన్ చేసినట్లుగా గడగడ వణికిపోతున్నాడంట, తల దించుకున్నాడు. ఎవరికి తల దించాల్సిన అవసరం లేనివాడు తల దించుకున్నాడంట. ఇవన్నీ చూసి యశోదమ్మ యొక్క ఈ పరిస్థితి ఎంత చూసి కుంతి మహారాణి తలుచుకొని కుంతి మహారాణి అనుకుంటుంది, ఏంటి భయానికే భయం పుట్టించేవాడు కదా ఈ అభయుడు కృష్ణుడు, ఈ యశోదమ్మ దగ్గర భయపడ్డవేంటి? అవునా? చెప్తుంది కుంతి మహారాణి, గోప్యదే త్వయి కృతాగసిదామతావద్. ఒక గోపిక అంటే యశోదమ్మ, ఒక గోపిక అనేది అంటే యశోదమ్మ, ఒక యశోదమ్మ నీ త్వయి కృతాగసి, నీ అల్లరి చూసి నిన్ను దామ అంటే తాడుతో బంధించిన తర్వాత నువ్వేంటి నీ వాళ్ళకు చూస్తే ఎట్లా ఉన్నప్పుడు ఆమె బంధించే టైంలో యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షి, ధారాపాతంగా ఏడుస్తూనే ఉన్నావు. తర్వాత అక్కడికి అయిపోయిందా? వక్త్రం వినీయ భయభావన యాస్థితస్య, ఏం తలకాయ దించుకునేసేసి భయపడిపోతున్నావు. సామాం విమోహయతి, ఇవన్నీ చూస్తే నాకు పూర్తిగా తలకాయ పనిచేయడం లేదు. నాకు ఎందుకు చెప్పనా? సామాం విమోహయతి భీరపియద్భివేతి, ప్రపంచం అంతా భయపడేది మృత్యుదేవతకి, ఆ మృత్యుదేవత యముడికి నువ్వంటే భయపడతాడు. ఆ నువ్వు ఈరోజు యశోద ముందు భయపడుతున్నావే, ఇది చూసి నాకు ఏం అర్థం కాదు. తదత్యంత విడంబన, కుంతి మహారాణి చెప్తుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే కుంతిదేవి ఇక్కడ దామోదర లీలను కీర్తించినటువంటిది ఈ సందర్భంలో, కుంతి మహారాణి కూడా దామోదర లీలను కీర్తిస్తుంది.
కుంతిదేవి ప్రార్థనలని మీకు భాగవతం మొదటి స్కందంలో వస్తాయి, చూడండి అక్కడ ఉంది పుస్తకం. ఆ మొదటి స్కందంలో 8వ అధ్యాయం కుంతి మహారాణి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఈ మాట వస్తుంది. తర్వాత ఇది అయిన తర్వాత అప్పుడు ఏం చేశారు, యశోదమ్మ కృష్ణుని పట్టుకుని, ఏనా ఏం చేస్తావు నువ్వు, ఏంటి పని అనేసి అడిగే లోపల కృష్ణుడు అని ఏడ్చేస్తుంది. అది కూడా ఇంకొంచెం టెన్షన్ పెట్టించాలంటే అమ్మగారిని ఏం చేయాలి, ఎక్కువ ఏడవాలి. ఎక్కువ ఏడిస్తే ఏమో ఎక్కడే ఊపిరాగిపోద్దో ఏమో ఇదవుతుందని చెప్పేసి వాళ్ళు ఇంకొంచెం తొందరగా ఆమె పెద్ద కర్ర పారేసింది. కర్ర ఎప్పుడైతే పారేసాడో కృష్ణుడు వెనక్కి చూసి అమ్మాయి కర్ర పారేసింది అని చెప్పేసి యాక్టింగ్. జగన్నాటక సూత్రధారి కదా, నువ్వు యాక్టింగ్ అంటే అందులో కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. ఏమి ఆ విధంగా యశోదమ్మని కృష్ణుడు సంతోషపరిచాడు. యశోదమ్మ ఏమనుకుందంటే, సరే ఏడుస్తున్నాడు ఎందుకు ఊరికి కొట్టడం అని పక్కన పెట్టేసి కర్ర, కనీసం బంధిస్తేనన్నా కొంచెం చేసిన పొరపాటు తెలుసుకుంటాడని కృష్ణుని తీసుకొచ్చి చక్కెర ఒడికి పెట్టి బంధించి తాడు ముడి వేసామనికి ఏమైపోయింది, 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఏంటి 2 అంగుళాలు తక్కువ, తాళ్ళు కట్టి మళ్ళీ కలిపి కట్టింది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసింది, గోపికలకి. వాళ్ళు వచ్చి, అబ్బా ఇన్నాళ్ళకి యశోదమ్మ మంచి పని చేసిందిరా నాయన, ఇన్నేళ్ళు మేము ఏం కంప్లైంట్ చేసినా మీ కృష్ణుడు మా ఇంట్లో వెన్న తిన్నాడమ్మా, అది కనుక్కోను కావాలంటే ఇప్పుడే తిని పరిగెత్తి ఇంట్లోకి పోయాడంటే మీ ముందే చెప్పిస్తాను చూడు మా కన్నయ్య చేత. కన్నయ్య రా అంటుంది. వస్తాడు కన్నయ్య, ఏమి తెలియని వాళ్ళకి అమ్మాయికి చక్రవర్తిలాగా. ఎందుకు, ఇంట్లోకి వెళ్ళింది దానికి, ఇంట్లోకి వెళ్ళిపోయి చేతులు మూతి ఆయన చేతులు అన్ని కడుక్కొని వచ్చేసాడు. ఏవి చెప్పు, నువ్వు వెన్న తిన్నావని చెప్పి అంటున్నారు, వెన్న నువ్వు తిన్నావా, మయ్యా మే నహీ కాయా అని చెప్పి అంటే యశోదమ్మ ఏముంటుంది, అదిగో చూడు ఎంత ఎంత స్వీట్గా ఎంత మధురంగా చెప్తున్నాడు చూడండి, మయ్యా నేను తినలేదు అని చెప్తున్నాడు. అది ఈమెకి ఎలా వినపడింది, వాళ్ళకి ఎలా వినపడింది తెలుసా, గోపికలకి, మయ్యా మైనే హీ కాయా నేనే తిన్నా ఏంటంట. వాళ్ళు గోపికలుండి, అదిగో చూడు వాడు ఎంత బరితెగించాడు, నీ ముందే చెప్తున్నాడు వాడే తిన్నాడంట అని. యశోదమ్మంది పిలిపించేదా, ఎవరిని యశోదమ్మ, డాక్టర్ని పిలిపించేదా, చెవుడా మీకేమన్నా, డాక్టర్ని కావాలని పిలిపించి చూపిస్తాడు. నా ముందు అంటున్నాడు నా ముద్దు బిడ్డ. యశోదమ్మకి అంతే కదా, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఎద్దరని మహిమల దేవకీ సుతుడు. యశోదమ్మకి ఎప్పుడు ముద్దుగారే చిన్న బిడ్డే. నువ్వు ఎంతైనా చెప్పు, ఏమైనా చెప్పు, అస్సలు వినదా. ఎందుకంటే ఆమె తనకున్నటువంటి ప్రేమ చేత. ఇప్పుడు కృష్ణుడి గురించి ఎంతో అసలు నిజం చెప్పినా కూడా నమ్మదు. ఇప్పుడు ఇంత చెప్పారా వీళ్ళు, అదిగో మైనేహిక వాడు చూడు ఎంత ధైర్యం వాడికి, నీ ముందు మా ముందు చెప్తున్నాడు వాడే తిన్నాడంట. కన్నయ్య వాళ్ళకి చెవుడు వచ్చినట్టు, ఇంకోసారి చెప్తున్నానా అనండి. అలాగే అమ్మా మయ్యా మే నహీకాయ అనే చెప్పండి. అది యశోదమ్మకి అలా వినపడుతుంది, వాళ్ళకి మయ్యా మైనేహికాయ ఏమంట వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ అదిగో చూడు మళ్ళీ అదే, మీకేం ఖర్చు నేను పెట్టుకుంటాను, వైద్యానికి అయ్యే ఖర్చులంతా నేను పెట్టుకుంటాను, డాక్టర్ చూపిస్తాను. ఏమంటున్నాడు, మీరేం వింటున్నారు, ఆయన అనేది ఏమిటి, మీరు వినేది ఏమిటి. ఈ గోపికలందరూ ఒకరినొకరు మాట్లాడుకొని, రెండే మనం పోదాం, యశోదమ్మకి ఎందుకు చెప్పిన అర్థం కాదు కానీ, యశోదమ్మ చిన్న మాట ఏమనుకోవద్దు, నువ్వు పో ముందు డాక్టర్ దగ్గరికి, నువ్వు వెళ్ళు ముందు, నీకు చెవుడు వచ్చి మా కరెక్ట్గానే వినపడుతుంది, నీకు సరిగ్గా వినపడ్డం, నువ్వు ముందు డాక్టర్ దగ్గరికి. కృష్ణుడు నవ్వుకుంటున్నాడు, ఈ యశోదమ్మ కావాల్సిన విధంగా ఆమెకు వినిపించాను, వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి వినిపించాను. వీళ్ళిద్దరు అనుకున్నారు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే నువ్వు డాక్టర్ దగ్గర, నీకు చెవుడు అంటే నీకు చెవుడు అంటున్నారు. అసలు డాక్టర్ కృష్ణుడు, అవునా, అసలు డాక్టర్ ఎవరు, కృష్ణుడు, అవునా. ఈ మాట ఎవరన్నారు, ఒక ఆచార్యుడు అన్నాడు. చెప్పండి ఏ ఆచార్యుడు, శ్రీవైష్ణవ పరంపరలో ఉండే ఆచార్యుడు అన్నాడు. ఇంకా ఏంటి రాళ్ళు ఏంటి,
ఆ? ఇంకా వెనక్కి వెళ్ళండి. అన్నమాచార్య అంటే 500 సంవత్సరాల క్రితం. ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. ఇంకా వెనక్కి వెళ్ళండి. అనంతాచార్య. అనంతాచార్య భగవంతుడికి ఒక రోజు తులసి కోసుకున్నాడు. ఆయన తులసి కోసుకొని అనంత అల్వారన్న అనంతాచార్య అన్న ఒకటి తులసి కోసుకొని భగవంతుడికి తులసి మాల తయారు చేసి తీసుకెళ్లాలని చెప్పి అంత సిద్ధం చేసుకొని కోసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా వచ్చేసి ఒక త్రాచుపాము కాటు వేసి పక్కన ఉండే శిష్యులు చూశారు. చూసేసి వెంటనే గురువుగారు తొందరగా వైద్యం చేసుకుందాం ఈ విషయం కాళ్ళ నుంచి విషయం పైకి వచ్చేస్తుంది అని అంటే ఈయన అనంతాలు గారు లేదు లేరా ఏం కాదులే, తులసి మాల భగవంతుడికి ఇవ్వాలి ముందు, అది ముఖ్యం, సేవ ముఖ్యం అని చెప్పేసి ఆయన తులసి మాల కోసం అని పూలు తులసి దళాలు తీస్తున్నాడు. ఇంకా వీళ్ళ శిష్యులు ఇంకా ఏం చెప్తారు గురువు గారికి. అందుకే వాళ్ళు తిన్నగా వెళ్ళి భగవంతు పరిగెత్తుకుంటూ వాళ్ళు హడావుడిగా భగవంతుని దగ్గరికి వెళ్ళి, స్వామి అనంతాల వారిని అనంతాచార్యుని పాము కాటు వేసింది ఈ విషయం, త్రాచుపాము కాటు వేసింది చెప్తే ఆయన వినడం లేదు, వైద్యం దగ్గర చేయించుకున్నట్టు మీకు మాల చేసుకురావడం ముఖ్యం అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మాల చేసుకుని మీ దగ్గరికి వస్తున్నాడు, మీరైనా చెప్పి తొందరగా వైద్యం చేయించాడు. సరే సరే అట్లా కాసేపటికి ఆయన తులసి మాల చేసుకొని వచ్చాడు. వచ్చి రాగానే వెంటనే అడిగాడు స్వామి, అనంతా నేను విన్నాను నీకు పాము కాటు వేసిందని, వైద్యం దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నావు లేదా, ఏమి చెప్పు అని అంటే, ఏం పాము కాటేసిందని మీరు మాట్లాడుతున్నారు, ఒరే నువ్వు ఇందాక ఆ తులసి కోసేటప్పుడు అక్కడ పాము త్రాచుపాము కాటేసింది కదా, దాని గురించి మాట్లాడుతున్నారు, ఆ విషయం అంతా ఎక్కిందంటే ఇంకేమైనా ఉందా, నీకు మొత్తం విషయం అంతా ఎక్కింది అనుకో, నువ్వు వచ్చింది హరిసేవకి అంటే నా సేవ చేయడానికి వచ్చావు, ఆ విషయం అంతా నీకు ఎక్కింది అనుకో హరి అంటావు, అప్పుడు తర్వాత నాకు మళ్ళీ పొద్దున్నే హరి 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 అని ఎవరు సేవ చేసేది అని నేను చెప్పారు. స్వామి ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆ పాము కాటేసిన విషయం గురించే స్వామి, విషయం మీకు నేను తెలియజేయాలి, ఆ పాము కాటేసింది అని చెప్తున్నారు కదా, నేను కూడా పాముని, అది పామే నేను పాము, ఎందుకంటే అంత విషయం కలిగినప్పుడు అది పాము అయినప్పుడు నాలో కూడా చాలా విషయం ఉంది, నేను కూడా పాముని, నా విషము తక్కువయ్యి దాని విషయం ఎక్కువైతే నేను చనిపోతాను, దాని విషయం తక్కువయ్యి నా విషయం ఎక్కువ ఉంటే నేను బతికే ఉంటాను. నేను బతుకున్నాను అనుకో, ఇక్కడ ఈ కోనేరులు దాన్ని ఏమంటారు, కోనేరు అంటారా, అనరు, దానికి వేరే పేరు, దాన్ని కోనేరు అని అనరు, స్వామి పుష్కరిణి అంటారు, స్వామి పుష్కరిణి సుప్రభాతంలో వస్తుంది కదా, శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగ శ్రేయోర్ధినోహర విరించి సనందనాద్య ద్వారే వసన్నవరవేత్త హతోత్తమాంగ శ్రీ వెంకటాచలపతే. సుప్రభాతం చాలాసార్లు చెప్పుకొని ఉంటాం, చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినుంటాం, వినుంటాము అర్థం ఈ విషయాలన్నీ మాకు ఎప్పుడూ అర్థమైపోయినాయి అంటారా, శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగ, స్వామి పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి ఆ తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిర్మలమైనటువంటి శరీర అంగాలతో నిర్మలమైన మనస్సుతో శ్రేయోర్దినో హర విరించి సనందనాద్య, ఎవరు హర శివుడు, విరించి బ్రహ్మ, సనందనాద్య సనక సనందన సనాతన సనత్ కుమారుడు, బ్రహ్మాది దేవతలంతా కూడా తెల్లవారుజామున వచ్చి ఆ స్వామి పుష్కరంలో స్నానం చేసి నిర్మలమైన మనసుతో దర్శనానికి వెళ్తారంట. వెళితే అక్కడ ద్వారే వసన్న, ద్వారం దగ్గర ఇద్దరున్నారంట, ఎవరు,
వాళ్ళు ఊరికే ఉన్నారా? ద్వారే వసన్న వరవేత్త. వేత్త అంటే స్టిక్. వరవేత్త అంటే పెద్ద కర్ర, దుడ్డు కర్ర అన్నాం. పెద్ద కర్ర. వరవేత్త అంటే పెద్ద స్టిక్. దాంతో వాళ్ళు నిలబడుకొని వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు ద్వారే వస్తున్న వరవేత్త దర్శనం కోసం ఎవరైతే వస్తారు కదా, వచ్చిన వాళ్ళు ఒక సెకండ్ కన్నా అక్కడ ఎక్కువసేపు నిలబడ్డారనుకో, ఒక సెకండ్ కన్నా వరవేత్త హతోత్తమంగా. హత అంటే కొడదాం. ఎక్కడ? ఉత్తమంగా. శరీరంలో ఉత్తమమైన అంగం ఏది? తల. ద్వారే వసన్న వరవేత్త ఒక్క సెకండ్ కన్నా ఎక్కువ నిలబడి టాంగ్ అని పడుతుంది, అంతే పరిగెత్తాడు. హతోత్తమంగా. ఇది దేవతల క్యూలైనే ఇంతలా ఉంది. ఇంకా మన గురించి చెప్పుకునేది ఏముందండి పెద్దగా? అదే కదా, అక్కడ దాకా వస్తారు, గోవిందా గోవిందా అనుకుని వస్తారు. కరెక్ట్గా అన్ని గంటల నిలబడి అక్కడ దాకా వచ్చిన తర్వాత గోవిందుడు ఎదురుకి రాగానే ఏం చేస్తారు? కళ్ళు మూసుకొనేసి కోరికలన్నీ ఉండలే, లిస్ట్ ఉండలే, అది చదవద్దా ఆ లిస్ట్? స్వామి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని చెప్పి టంగ్ అని కళ్ళు తెరిసే లోపల బయట ఉంటుంది. ఏమి దర్శనం ఎలా అయిందండి? ఏదో అయిందండి, బాగానే అయిందండి. ఏం బాగైంది? నువ్వు కళ్ళు తెరిస్తే కదా దర్శనం చేసుకుంటే. అలా కాదు, స్వామి పుష్కరిణి. అందుకని ఈయన చెప్తున్నారు అనంతాచార్య ఏమంటున్నారంటే, స్వామి నాలో కూడా చాలా విషయం ఉంది, నేను కూడా విషసర్పాన్ని. ఈ విషసర్పం బలవంతమైనది అయితే నేను బ్రతికుంటా, ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నీకు సేవ చేస్తా. ఆ విశ్వసర్పమే బలమైనది అయితే నేను చనిపోతా, ఈ స్వామి పుష్కరిణి సమానమైన విరజా నదిలో స్నానం చేసి వైకుంఠంలో సేవ చేస్తా. జీవించి ఉంటే ఇక్కడ సేవ, మరణించి ఉంటే అక్కడ సేవ. మొత్తానికి నీ సేవ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అర్థమైందా? మనం ఇదే మాటని మనం ఒక పాటగా పాడతాం. ఎక్కడ చెప్పండి? ఈ మాటనే, అంటే జీవించినా మరణించినా నీ సేవను వదిలిపెట్టను అని చెప్పి ఈ మాటని పాటగా పాడతాం. ఎక్కడ? అవునా? రాధా కృష్ణ ప్రాణమోర యుగళ కిశోర్, జీవనే మరణే గతి ఆరో నహి మోరా, జీవనే మరణే గతి ఆరో నహి మోరా, రాధా కృష్ణ ప్రాణ మోరా యుగళ కిశోర. రాధా ప్రాణమోర యుగళ కిషోర్. ఆ యుగళమూర్తి జంట నా ప్రాణం ఉండి, జీవించినా మరణించినా నా గతి వాళ్లే, వేరే లేరు. ఈ విషయాన్ని అక్కడ చెప్తున్నారు. చెప్పగానే వెంటనే స్వామి అన్నారు, ఏందే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు తలకాయ ఉండే మాట్లాడుతున్నావా ఏంటి? నువ్వు విషసర్పం ఏంటి? నీలో విషయం ఏంటి? నాకు అర్థం కాదు అని అంటే, అనంతాచార్య గారు, అవును స్వామి, నేను కూడా విషసర్పాన్నే, నాలో కూడా విషయం ఉంది. కామం, క్రోధం, లోభం, అసూయ, ద్వేషం, అసహ్యం, మదం, మోహం, ఈ విషయం ఉంది నాలో. ఇదంతా విషం, ఇది పాయిజన్. ఇది ఇంత విషం ఉంది కాబట్టి నేను కూడా విషసర్పాన్ని. అది విషసర్పమే, నేను విషసర్పం. దానికి బలం ఉంటే నేను చనిపోతా, నాకు బలం ఉంటే నేను బతుకుంటా. బతుకుంటే ఇక్కడ సేవ చేస్తాను, చనిపోతే అక్కడ సేవ చేస్తాను అనగానే స్వామి ఏం మాట్లాడకుండా, నాయన అనంత, నువ్వు చెప్పేటువంటి మాటలకి తిరిగి నాకు ఏం చెప్పాలనేది నాకు తెలియడం లేదు, కానీ నువ్వు లేకపోతే నాకు సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. అంత దూరం నుంచి, శ్రీరంగం నుంచి నాకు సేవ చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. దయచేసి ఏదన్నా వైద్యం చేయించుకున్న మాటలు
అని అంటే అప్పుడు చెప్తున్నాడు ఈయన అనంతల్వారు అనంతాచార్య, స్వామి కాలుకి పాము కాటేసింది, ఏముంది స్వామి, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళా కాస్త ఏదో ఆకుపసరు లేకపోతే మందు ఏదో ఒకటి వేసి కట్టేసేస్తే అక్కడికి సరిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఏదో ఒక వైద్యుడు చూపించేస్తే ఆ విషయం తీసేస్తాడు. ఈ విషయం తీసే వైద్యుడు ఎవరున్నారు చెప్తారా? ఈ విషయం తీసే ఏమి అరిషడ్వర్గాలు అనేటువంటి ఈ విషయాన్ని తీసే వైద్యుడు ఎవరున్నారు? ఏమి ఆ వైద్యుడు నువ్వే. అందుకే ఈరోజు నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను. ఈ సృష్టిలో ఎవరు ఈ కామక్రోధ లోభాల్ని అసూయ ద్వేషాలు అనేటువంటి ఈ విషయాన్ని ఎవరు తీయలేరు. ఆ విషయాన్ని తీయగలిగేటువంటి పరమ వైద్యుడవు నీవే అన్నాడు. ఇది ఆయన అనంతాచార్య ఉపయోగించిన పదం, పరమ వైద్యుడవు నీవే. ఆ పరమ ఔషధానివి నీవే, పరమ వైద్యుడివి నీవే. అందువల్ల ఈ రోజున నీ పాదాలకు శరణాగతి పొందుతున్నాను, దయచేసి నాకు నువ్వు ఈ అనుగ్రహం. స్వామి వెంటనే చేశాడు, ఆయన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం బలం చేత ఆ విషయం అంతా కూడా వెళ్ళిపోయి. కానీ అక్కడ మన గుణపాఠం ఏంటంటే ఆయన తెలియజేస్తున్నాడు, అసలు విషయం ఇది, పాయిజన్ ఇది, ఈ పాయిజన్ అందరికీ ఉంది, దీన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం ఫస్ట్ చేయండి, మిగతావన్నీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ముందు ఏదో అంటారు కదా, ఏమ్మా అదే ఏమి, ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అది మనం ఎలా చేయగలమంటే ఇగో ఈ విషయం నుంచి బయటపడాలి, ఈ విషయాన్ని తీసేసేయాలి. అలా తీయగలిగే పరమ వైద్యుడు ఎవరు? భగవంతుడు. ఈ మాట డాక్టర్, ఆ మాట సుప్రీం డాక్టర్ అనే మాట అక్కడ ఉపయోగించారు. అర్థమైనా? ఇలా స్వామి ఏం చేశారనమాట, అక్కడ పరిగెత్తి 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 యశోదమ్మకు దొరికిపోయాడు. యశోదమ్మ ఏం చేసింది, కృష్ణుడిని కర్ర తీసుకుంది, కానీ కృష్ణుడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఇంకేం చేసేది? ఏంది వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఇంకేం చేయాలి? కర్ర పారేసిన తర్వాత, కానీ తప్పు చేశాడు కదా, పనిష్మెంట్ ఇవ్వాలి ఏదో ఒకటి. సరే ఏమిస్తాము, చెట్టుకి కట్టేస్తాం. చెట్టుకి ఎందుకు వద్దు, స్తంభానికి కట్టేద్దాం, స్తంభానికి చక్కెరలోకి కట్టేద్దాం. దేనికి? ఆ రేవులెక్కే కదా తీసుకుంది, దొంగతనంలో దానికి కూడా పార్ట్నర్షిప్ ఉంది. సో అందుకే భాగస్వామి కాబట్టి ఏమి ఆ భాగస్వాములంతా ఒక చోటు ఉండాలని చెప్పి చక్కెరలోకే తీసుకెళ్ళి కృష్ణుడిని కట్టేసి వేసిన తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయిన పనులు చూసుకోవడానికి. కాసేపటికి కృష్ణుడు దిగులుగా చూస్తున్నాడు, బంధించబడ్డాను, ఇక్కడికి వెళ్ళేదానికి లేదు, కాళ్ళేమో మన ఊరికినే ఉండవే, ఏం చేయాలి, కదిలేదానికి లేదు, అటు ఇటు చూస్తున్నాడు. చూస్తుంటే ఇంతలో బలరాముడికి తెలిసిపోయింది. ఎట్లా తెలిసిపోయి బలరాముడు హడావుడిగా వచ్చేసాడు. హడావుడికి వచ్చాడు, వచ్చి రావడంతోనే కృష్ణుడు చూశాడు, కృష్ణుడు బంధించబడి ఉన్నాడు. అది చూసి ఎంత కోపం వచ్చిందంటే బలరాముడికి, ఎవరు ఈ పని చేసింది, ఏమనుకుంటున్నారు కృష్ణుడి గురించి? కృష్ణుడు ఏమన్నా సాధారణమైనటువంటి బాలుడు అనుకుంటున్నారా, లేదా మీ కంటికి కనిపించే గోపాలుడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు కృష్ణుడి గురించి? కృష్ణుని ఇలా ఎవరన్నా బంధిస్తారా? ఇలా ఎవరన్నా బంధిస్తారా? అసలు ఆ సాహసం ఆలోచన చేస్తారా? కృష్ణుని ఇలా బంధించేస్తారా మీరు అని చెప్పి బలరాముడు ఎట్లా అంటే అట్లా అరుస్తుంటే అప్పుడు యశోదమ్మ వచ్చింది. ఎందుకు అరుస్తున్నాడు, మామూలుగా వీడు చాలా సైలెంట్గా ఉంటాడు బలరాముడు, ఎందుకు ఈరోజు అరుస్తున్నాడు అని చెప్పేసి వచ్చింది. వచ్చి, నాయనా బలరాము ఏంటి, ఏం అరుస్తున్నావు, ఏమైంది? అమ్మా కృష్ణుడిని చూడమ్మా, బంధించేశారు ఎవరో, ఎంత మూర్ఖులుగా ఉన్నారు వాళ్ళు, ఎవరిని బంధించారో కనీసం వాళ్ళకి అర్థమవుతుందా? ఏందైనా ఎవరిని బంధించాను, ఎవరిని బంధించారు చెప్పు. కృష్ణుని బంధించారమ్మా. సరే బంధించారు, సర్లే వదిలే, ఏమి దానికి, కృష్ణుడి గురించి ఏమనుకుంటున్నారమ్మా, ఏమనుకుంటున్నారు వాళ్ళు కృష్ణుడి గురించి, ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, నువ్వు చెప్పు తెలుసుకుంటాను అని అంటే, కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, భగవంతుడు, సకల చరాచర జీవరాశులన్నిటికీ కూడా సృష్టి స్థితి ప్రళయం ఇవన్నీ కూడా జరిగించేటువంటి సర్వకారణ కారణుడు సర్వేశ్వరుడు కృష్ణుడు అని చెప్పేసి చెప్పేస్తున్నాడు. ఆయన ఈయనే పరబ్రహ్మ పరంధామ, అన్నీ ఈయనే అని చెప్పేసిస్తానని చెప్తాను. విశ్వధమ్మ అన్నీ విని అయిపోయినాయా, ఇంకేమైనా ఉందా?
ఇప్పటికైతే అయిపోయినాయి ఇవే. సరే, ఇప్పుడు ఈయన భగవంతుడు అంటున్నావు, సరే మరి నువ్వెవరు? నేను బలరాముడిని, నేను ఆదిశేషుణ్ణి, ఈ భగవంతుడు శయనించేటువంటి శేషపాన్పు నేను అని అన్నంగానే యశోదమ్మ, ఓహో, ఈయనేమో సాక్షాత్తు విష్ణుమూర్తి, భగవంతుడు, నువ్వేమో ఆ భగవంతుడు శయనించేటువంటి ఆదిశేషుడు, అంతేనా? ఇంకేనుందా? అవును, నేను ఆదిశేషువుని, ఆయన విష్ణువు శ్రీమన్నారాయణుడు, ఇంకేం లేదు. నాకు చిన్న డౌట్ ఉంది నాన్న, చెప్తావా అని. ఏమ్మా చెప్పమ్మా. దేవుళ్ళందరూ వచ్చి నా ఇంట్లోనే పుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుళ్ళందరికీ ఏమి, ఆయనేమో విష్ణుమూర్తి అంట, నువ్వేమో ఆదిశేషు అంట, దేవుళ్ళందరికీ నా ఇంట్లోనే పుట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కర్ర తీసుకొని ఒక్కటిచ్చింది. ఇవ్వగానే అప్ప అని పరుగు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కృష్ణుడు వైపు చూసి అన్నాడు, ఏమని, సారీ కృష్ణ, ట్రై చేశా, వీలు కదా, వెళ్ళిపోయాడు. ఐ కాంట్ హెల్ప్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతే కృష్ణుడు అలా డీలా పడుతూ కూర్చున్నాడు. అప్పుడు కృష్ణుడికి ఎదురుగా 2 చెట్లు కనిపించాయి. ఆ 2 చెట్లు ఏంటి? మధ్య వృక్షాలు, నిమ్మలార్జునం మధ్య వృక్షాలు. ఆ 2 చూసాడు. అరే నిజమే కదా, నారద ముని వీటిని ఉద్ధరించమని చెప్పాడు. నాకు వీళ్ళతో సంబంధం లేదు అసలు, కానీ నారద ముని ఉద్ధరించమని చెప్పాడు కాబట్టి నేను ఉద్ధరించాను అని చెప్పి, తనకేం సంబంధం లేకపోయినా, తనకు వాళ్ళు ఏం సేవ చేయకపోయినా, నారదముని మాట కోసం అని చెప్పి కృష్ణుడు దోగాడుతూ చక్కెరలు నిలుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ చక్కెరలు ఆ 2 చెట్ల మధ్యలోంచి తీసుకెళ్ళగానే చక్కెరల యొక్క ధాటికి 2 మధ్య చెట్లు పెళ్ళపళ్ళని శబ్దం చేసి కూలిపోయాయి. ఆ 2 చెట్లలోంచి 2 దేవతామూర్తులు బయటకు వచ్చారు. ఎవరు వాళ్ళు? నలకుబేర, మణిగ్రీవం. వీళ్ళెవరు? ఎవరి కుమారులు వీళ్ళు? కుబేరుని కుమారులు. మరి ఎందుకు వీళ్ళు చెట్లుగా పుట్టారు? వీళ్ళు చెట్లుగా పుట్టేటువంటి కర్మలు చేస్తే చెట్లుగా పుట్టక దేనికి పుడతారండి? చెట్లుగా పుట్టడానికి కావాల్సినంత కర్మ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమిటది? ఒంటి మీద వస్త్రాలు లేకుండా కూర్చొని, ఏమి సముద్ర స్నానం కాదు, ఒక కోనేరులో స్త్రీలతో కలిసి వాళ్ళు జలకాలాడుతున్నారు, బాగా తప్పుతాగి, ఫుల్గా డ్రింక్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారే, అదే కేసు ఇది. అప్పుడు సరిగ్గా సమయానికి నారదముని అట్లా వచ్చాడు. చూడండి, ఆయన త్రిలోక సంచారి కదా, మహాత్ములు ఊరికనే రారంటారు, ఉద్ధరించడానికే వస్తారు. నారాయణ నారాయణ, ఎవరు వచ్చారు? టీవీలు సినిమాలు బాగా చెప్తుంది. ఆయన ఎట్లా వచ్చి రావడంతో చూశాడు. ఆ స్త్రీలు వెంటనే సాధువు వస్తున్నారు, సాధువు, స్వామీజీ, గురూజీ పరిగెత్తారు. వీళ్ళిద్దరికి సోయిలో లేరు, వీళ్ళిద్దరూ ఎగురుతున్నారు, దూకుతున్నారు. నారదమునికి చూడగానే ఎంత కోపం రాలా, ఎంత జాలి వచ్చింది. జాలి వచ్చి ఏం చేశాడు, అయ్యో ఎందుకు వీళ్ళు విలువైన మా జన్మని ఇలా వృధా చేసుకున్నారు, శరీరం ప్రదర్శన చేస్తూ తప్పతాగి, కుబేరుడి కుమారులుగా వీళ్ళు చేసిన బాధ్యత ఇదేనా? ఒక రెస్పాన్సిబుల్ బాధ్యతలో ఉండి ఇలానే చేసేది అని చెప్పి శపించాడు. మీరు చెట్లు అయిపోండి అనేసి. ఆ శాపం విన్న తర్వాత అప్పుడు వాళ్ళకి భయం పుట్టుకొచ్చింది. మొత్తం వదిలిపోయింది. అదే మజ్జిగ తాగితే వదిలిపోద్దు, అట్లా వదిలిపోయి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు కాళ్ళ మీద పడి, స్వామి మమ్మల్ని రక్షించండి ప్రాధేయపడితే, సరే ఓకే, మిమ్మల్ని నేను కాదు, నన్ను మిమ్మల్ని అందరినీ రక్షించేవాడు భగవంతుడు, సో ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్తే సరే. చెప్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పోయి కృష్ణుడి ఇంటి పెరట్లో చెట్లుగా పుట్టారు. భూమండలం మీద ఎక్కడైనా చెట్లుగా పుట్టచ్చు కదా, అక్కడ పుట్టారు. శరీర ప్రదర్శన ఎక్కువ చేయకూడదు, స్త్రీలైనా పురుషులైనా. అదేంటంటే మనకు మనమే చెట్టు జన్మని ప్రిపేర్ చేసుకుంటాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, కనీసం అంటే చున్నీలు ధరించే విషయం మొదలుకొని ప్రతి ఒక్కటి కట్టు బొట్టు, ఇక్కడ ఏమి ఈ మధ్యకాలంలో మరీ ఘోరంగా మోకాళ్ళ పైభాగం వరకు ఉండే విధంగా, బేర్ ఫుట్, కాళ్ళని కనిపించే విధంగా ఇట్లా వేసుకుంటున్నారు కదా. ఇదంతా ఏంటంటే చెట్టు జన్మకి చైతన్యాన్ని ప్రిపరేషన్ అయిపోతుంది. మోడర్న్ టెక్నాలజీలు ఈ మాట చెప్తే చల్లదు, ఏందో లేదు, పుక్కిటి పురాణాలు చెప్పుకుంటున్నారు వీళ్ళు. కానీ అక్కడ శాస్త్రం ఎంత క్లియర్గా ఉంది. చరిత్ర అండి, ఇది చరిత్ర, ఇది హిస్టరీ. మనం చదివాం కదా, చరిత్ర చదివామా?
మనం చరిత్రలో మనల్ని మోసం చేశారు. ఎందుకు చెప్పు? డచ్ విప్లవము, ఫ్రెంచ్ విప్లవము, రష్యన్ విప్లవము, గుడ్డు విప్లవం ఇవన్నీ చెప్పారు. కానీ చరిత్రలో భాగంగా ఇది ఇది చరిత్ర కదా, ఇది చరిత్ర కదా. 5000 years బ్యాక్ జరిగిన చరిత్ర ఇది. ఇది హిస్టరీనే. కానీ ఈ హిస్టరీని రానిలే, ఇది మైథాలజీ అని చెప్పి పక్కన పెట్టేసి ఇది జరిగిన మోసం. ఇది కూడా చరిత్ర యాక్చువల్గా, చరిత్ర, రియల్ హిస్టరీ, రియల్ హిస్టరీ ఇది చెప్తా. అదే. సో అట్లా అది 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 ఒక సమానం, ఒకనొక సమయంలో అట్లా మోసం జరిగింది. బట్ మనం అర్థం చేసుకుంటే ఇది కూడా ఏంటి? చరిత్ర, చరిత్ర. సో అట్లా ఏమైంది అక్కడ, నలకుబేర మణిగ్రీవ ఇద్దరు కూడా వాళ్ళు స్వామివారి ఇంటి పెరట్లో పుట్టి చిన్నప్పటి నుంచి స్వామివారి లీలను చూసి పవిత్రీకరించింది. చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు పుతన సంహారం మొదలుకొని అన్ని లీలలు దగ్గర నుంచి చూస్తున్నారు. చూసి 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 పవిత్రమయ్యి అప్పుడు భగవంతుడు వాళ్ళని వచ్చి ఉద్ధరించారు. అదే చిన్నప్పటి నుంచి వాళ్ళు లీలలు చూసి చూసి పవిత్రమయ్యారు. కృష్ణుడు లీలను చూసి అప్పుడు కృష్ణుడు వచ్చి ఏం చేశాడు? తన పాదస్పర్శతో వాళ్ళని ఉద్ధరించాడు. నలకుబేర మణిగ్రీవ ఇద్దరు వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసేసి స్వామికి అనేక విధాలుగా పరిపరి విధాలుగా స్తుతించి ప్రార్థించి అర్థించి అనుమతి తీసుకుని బయలుదేరేసి. ఇది అయిన తర్వాత నందమహారాజుకి విషయం తెలిసింది. నందమహారాజు విషయం తెలిసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. కృష్ణుడు ఇంకా చక్రాలు కట్టివేయబడి ఉన్నాడు. అది చూసి నందమహారాజు, ఎవరయ్యా నా బిడ్డని చక్రాలు కట్టేసింది, ఎవరయ్యా నా చిన్నారి బిడ్డని ఇట్లా ఎవరయ్యా కట్టేసిందని గబగబగబ ముళ్ళిపదేసేసి ఎత్తుకున్న గుండెకి హత్తుకున్నాడు. ఈ విషయాన్ని వరకు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి ఉద్ధవుడికి చెప్తూ, మా ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అని ఉద్ధవుడికి దామోదర లీల చెప్పాడు కృష్ణుడు దామోదర లీల ఉద్ధవుడికి చెప్పాడు. చెప్తూ అక్కడ చెప్పాడు కృష్ణుడు, ఉద్ధవా, ఆ రోజు అమ్మ నన్ను ఎంతో ఆప్యాయతతో తాడుతో బంధించి తాడుతో నన్ను బంధించడం ద్వారా తన హృదయంలో బంధించింది నన్ను. నాన్న సాయంకాలంకి వచ్చి అదే తాడు ఉపదీసేసి నన్ను బంధ విముక్తుని చేసి ఆయన హృదయంలో శాశ్వతంగా బంధించేశాడు. తాడు ముడి వేసి యశోదమ్మ బంధించింది హృదయంలో, తాడు ముడి తీసి నందమహారాజు బంధించాడు హృదయంలో. సో ఇద్దరు హృదయంలో బంధించారు. ఈ విషయాన్ని కృష్ణుడు గుర్తు చేసుకుని ఎక్కడ చెప్పాడు? ద్వారకలో ఉద్ధవుడికి చెప్పాడు. అది విని ఉద్ధవుడు బృందావనం చూడాల్సిందే, బృందావనం వెళ్ళాల్సిందే, ఇంకా వాళ్ళ భక్తి ఏంటో చూడాల్సిందే అని వచ్చాడు. వచ్చిన తర్వాత గోపికల భక్తి చూసిన తర్వాత, గోపబాలురు యొక్క భక్తి చూసిన తర్వాత వాళ్ళందరూ చిక్కి శల్యమైపోయింది చూసి కృష్ణుడు లేక. ఎక్కడ చూడు కృష్ణ 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 కృష్ణ, ఇదే మాట, ఇదే పాట. అది చూసిన తర్వాత ఉద్ధవుడు ఒకే మాట అడిగాడు భగవంతుడు. ఉద్ధవుడు సృష్టికర్తని ఒకే మాట, భగవంతుని ఒక మాట అడిగాడు. ఏమని? భగవంతుడా, నాకు జన్మ ఉంటే ఈ బృందావనంలో గడ్డిపోసగా పుట్టించు. ఎందుకంటే ఆ గడ్డిపోసకుండా గోపికల పాద ధూళి తగిలి, గోపికల పాద స్పర్శ తగిలి అట్లన్నా నేను భక్తిలో అభివృద్ధి చెందుతానేమో. వీళ్ళకి భగవంతుడు అంటే ఎంత ప్రేమ ఉంది, ఈ ప్రేమ ఎక్కడన్నా లభిస్తుందా అని చెప్పి ఆయన ఉద్ధవుడు కోరుకున్నాడు. సో అట్లా ఆ లీల జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడు ఆయన భగవంతుడు అని చెప్తుంటే కూడా బలరాముడు చెప్తున్నాడు కృష్ణుడు ఎవరంటే భగవంతుడు అని చెప్తున్నాడు. భగవంతుడు చెప్తే యశోదమ్మ ఏముంటుంది? ఉరక నా ముద్దు బిడ్డ. ఆయన కూడా కరెక్ట్గా తన ఐడెంటిటీ కూడా చెప్పేశాడు. ఆయన నేను ఆదిశేషువుని అండి. దేవతలందరికీ ఏం పని పట్టలేదు, అందరూ మా ఇంట్లోనే పుట్టారా అని చెప్పేసి కర్ర తీసుకొని తరుగుతుంది ఆయన్ని. ఏమంటే బయట ప్రపంచంలో ఉండే ప్రజలంతా అజ్ఞానం చేత కృష్ణుని భగవంతుడిగా గుర్తించరు. బృందావనంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా అమితమైన ప్రేమ చేత కృష్ణుని భగవంతుడిగా గుర్తుకోరు. కృష్ణుడు భగవంతుడు అని చెప్తే వాళ్ళు ఏమంటారు? ఎవరికో ముద్దు బిడ్డ అని చెప్పంటారు. అవునా? అందుకని ఏంటంటే ఇది బృందావనం భావన, ఇది కృష్ణుని ప్రేమగా చూస్తుంది. అలాంటి బృందావన భావన మనకు ప్రపంచానికి తెలిసింది ఎలా అంటే కార్తీక మాసం ద్వారా.
అందుకని కార్తీక మాసంలో నెయ్యి దీపంతో కృష్ణుడికి హారతి చేస్తే వచ్చేటువంటి ఫలితం చెప్పాను కదా. ఏవది అశ్వమేధ యాగాల ఫలితంతో పోల్చుకుంటే కూడా అశ్వమేధ యాగాల ఫలితం 16వ వంతు మాత్రమే. అంటే ఇది అంత ఎక్కువ ఫలితం. కార్తీక మాసంలో దీపారాధన, కృష్ణ కథ శ్రవణం, కృష్ణనామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 గోవింద. హరే కృష్ణ 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 హరే హరే